మనం 3 పాటలు మనము కదా, ఒకే మాట వచ్చింది. ఏ మాట వచ్చింది? సిలువ కదా, సిలువ. కనుక ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చనిపోయినాడు, లేకపోతే ఎందుకు తిరిగి లేచిన సంగతిని మనం హృదయమారా మనం ఎరగాల. వచ్చిపోవడం ద్వారా ఏమాత్రం కూడా మేలు పొందలేం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలవరి సిలువలో గొలగొతలో ఆ రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి ఎందుకనేటువంటిది గ్రహించి ఆ యేసుక్రీస్తు ప్రభువారికి అంతరంగంలో స్థానం ఇవ్వగలిగితే, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే యేసుతో కూడా ఉండవచ్చు. ఎవరితో ఉండవచ్చు? యేసుతో కూడా ఉండవచ్చు. యేసు ఎక్కడున్నాడు? యేసు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు యేసు ప్రభువారు? పరలోకములో ఉన్నాడు. కనుక పరలోక రాజ్యానికి యేసు ప్రభువారు మార్గమే ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాని ఎరుగుతారో, అంగీకరిస్తారో వారందరూ కూడా ఎవరితో ఉంటారు? యేసుతో కూడా ఉంటారు. కనుక ఆయనతో కూడా మనం ఉండాలని ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి కలవరి శిలువలో తన ప్రాణం పెడుతూ వచ్చినాడు. సరే, మనం ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం రండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని మాటలు పలికినాడు కలవరి శిలువలో? బాగా తెలుసు కదా మనకి. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. ఈ మాట అందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి, చదువువచ్చిన వారందరూ కూడా చదవండి. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. చాలామంది చదవండి అమ్మా. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. ప్రార్థన చేస్తాం. ప్రార్థన అంటే ఏం చేయాలా? మోకాళ్ళ మీదకి రావాలి. పరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. బిడ్డలకి కొన్ని మాటలు అందిస్తున్నాయిగా, అభిషేకించి మీరు వాడుకొనండి. వారి అక్కర కొలది కొన్ని మాటలు అనుకరించండి. వారి హృదయాల్లోనికి నీ వాక్యాన్ని పోస్తున్నాయిగా ప్రభా, మరేవలే నీ వాక్యాన్ని భద్రపరుచుకొని నీ కొరకు బ్రతుకున్నట్లు, నీతో ఉన్నట్లు సిద్ధపరచు దేవా. మీ కృపను కోరుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారు ఎన్ని మాటలు పలికినాడు? 7 మాటలు పలికినాడు. చాలా మాటలు పలికినాడు. కానీ అనగా కలవరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఇవి. కనుక ఇవన్నీ ఈ జీవగ్రంథంలో రాబడుతూ వచ్చినాయి. ఎంత మాత్రమే కాకుండా ఈ మాటలు అనగా ఈస్టరు, గుడ్ ఫ్రైడే సందర్భాల్లో కొంతగా బైబిల్ పండితులు ఏం చేస్తారంటే ధ్యానించేటువంటి వారుగా ఉంటారు. ఇది చూడండి, ఇక్కడ ఏమన్నాడు యేసు ప్రభువారు? ఇక్కడ తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము అన్నాడు. కనుక ఎవరి గురించి మాట్లాడినాడు ఇక్కడ? ఎవరి గురించి ప్రార్థన చేస్తూ వచ్చినాడు ఇక్కడ? చూడండి, ఆయన మీద అనగా ఉమ్మేసేటువంటి వారి విషయమై, చేతుల్లో మేకులు కొట్టేటువంటి వారి విషయమై, అంత మాత్రమే కాకుండా ఆయన ఈడ్చుకెళ్ళేటువంటి వారి విషయమై, లేకుంటే శిలోమనానికి అప్పగించేటువంటి వారి విషయమై అనగా ఆయన చూసి అనగా తండ్రితో ఏమన్నాడంటే, అయ్యా వీరికి ఏమి తెలియదయ్యా, వీరిని ఏం చేయాలా? క్షమించుము. మనం ఈ దినాల్లో మనం ఏ పాఠం నేర్చుకోవాలా? శ్రమ దినాలు అంటారు కదా, ఉపవాసంతో వచ్చినారు కదా, మరి ఏ పాఠం నేర్చుకోవాలా? క్షమించే పాఠం నేర్చుకోవాలా. ఎవరిని క్షమించాలా? తిట్టేవారిని, కొట్టేవారిని, మాట్లాడేవారిని, అవమానపరిచేవారిని, నిందించేవారిని, ఎగతాళి చేసేవారిని, అపక్షించేవారిని, దుమ్మెత్తి భయంకరంగా మాట్లాడేవారిని ఏం చేయాలా? మన వారి విషయమై ఏం చేయాలా? యేసయ్య ఏం చేస్తున్నాడు? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించుము. అట్లే చేయాలి మనం కూడా. అది క్రైస్తవుని మనసు. అర్థమైందా? ఎవరి మనసు అది? క్రైస్తవుని మనసు. యేసు ప్రభువుని అంగీకరించిన వాని మనసు, దేవుని ఇంటికి వచ్చేవాని మనసు, దేవుని వాక్యాన్ని చదివేవనేటువంటి మనసు, వాక్యాన్ని వినేటువంటి వాని మనసు అది. కనుక చివరి దినాల్లో లేకపోతే అంత్య దినాల్లో ప్రవీణ్టికి వచ్చేటువంటి వారమైన మనము
ఇలాంటి మనసు కలిగి ఉండాలి. మనం 7 మాటలు నాకోవచ్చు, ఏదో ఈ దినాల్లో 7 మాటలు నేర్చుకొని మనం పలికేది కాదు. అర్థమైందే? ఈ మాటలు మనం ఏం చేయాలా? అనుసరించాలా. ఈ మాటలు ఏం చేయాలా? అనుసరించాలా. యేసునే క్షమించినాడు, మనం క్షమించకపోతే మన పాపాలు క్షమించబడవు. అర్థమైందే? మనం ఎవరినైతే క్షమిస్తామో, క్షమా హృదయం మనం కలిగి ఉంటామో, క్షమించిన మనసు మనం కలిగి ఉంటామో, ప్రభు మన పాపములు కూడా క్షమించి వేస్తాడు ఆయన. కనుక పరలోకంలో ఎవరు ఉంటారు? పరలోకం అనగా ఎవరి కొరకు సిద్ధపరచబడింది? పరలోకానికి ఎవరు వెళ్తారు? క్షమించబడిన వారే, అనగా పాపం లేని వారే, అనగా లోపం లేని వారే, అనగా లోకం లేని వారే ప్రభుత్వం ఉండేది. అందరు కాదు, ప్రభు ఇంటికి వచ్చే అందరూ కాదు, దేవుని వాక్యం ఉన్న పేర్లు పెట్టుకునేటువంటి వారే అందరు కాదు. అర్థమైందా? ప్రభుతో ఎవరు ఉంటారంటే పాప క్షమాపణ పొందినటువంటి మానవుడే, అనగా పాపం లేని మానవుడే. ఎందు నిమిత్తమై దేవుడు పరిశుద్ధుడు, ఆనునేటువంటి స్థలం పరిశుద్ధమైనది, పాపాత్ములకి అక్కడ స్థానము లేదు. పాపాత్ములకు అక్కడ స్థానం లేదు. కనుక మనుషుడు పాపం నిమిత్తమై భూమి మీద పశ్చాత్తాపడాలి. కనుక యేసయ్య ఏమన్నాడంటే, ఆయన కొడుతున్నాయిగా, ఆయన తిడుతున్నాయిగా, ఆయన వెలివేస్తున్నాయిగా, ఈడ్చుకెళ్తున్నాయిగా, వస్త్రాలు ఆగివేస్తున్నాయిగా, వస్త్రాలు పంచుకొని వచ్చుండేగా, ఆయన చేతుల్లో మేకలు కొడుతున్నాయిగా. వారందరూ ఎవరు? వారందరూ ఆయన వారే. వారందరూ ఎవరమ్మా? ఆయన వారే. ఆయన కార్యాలు చూసిన వారే, అద్భుతాలు చూసిన వారే, ఆశ్చర్యకలు చూసిన వారే, అనేక మందిని బాగు చేసినగా చూసిన వారే, ఆయన ద్వారా మేలు పొందేటువంటి వారే. అయినప్పటికీ ఆ చేతులే, ఆ గొంతులే, ఆ ప్రజలే ఏమని కేకలేసినాయి? సిలువేయము, 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 బరబ్బాను మాకు వదిలిపెట్టుము. చూడండి, అట్లా వారు చేస్తున్నప్పటికీ కూడా, అట్లా వారు కనపడినప్పటికీ కూడా, అలాంటి వైఖరి వారి జీవితాల్లో ఉన్నప్పటికీ కూడా యేసయ్య ఎంత మంచి దేవుడో చూడండి. ఒకటి మతికి పెట్టుకోనండి, భూమి మీద ప్రపంచంలో 4 దిక్కులా యేసయ్య లాంటి దేవుడే, యేసయ్య లాంటి ప్రభువే నీకు లోకంలో ఎక్కడ కనబడడు. ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని సేవించినా, ఎవరికి మ్రొక్కినా, ఎవరిని ఆరాధించినా యేసయ్య లాంటి దేవుడు భూమి మీద లేరుగాక లేరు. ఎందుకంటే ఆయన క్షమాహృదయం కలిగినటువంటి దేవుడు. ఆయన ఏ హృదయము? క్షమాహృదయం కలిగిన దేవుడు ఆయన. చూడండి, ఈడ్చుకెళ్తున్నారు, కొడుతున్నారు, నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, వస్త్రాలు లాగివేస్తున్నారు, దానికే చేతుల్లో మేకులు కొట్టమన్నాయి, కాళ్ళు మేకులు కొట్టమన్నాయి, తల్లు ములికిడం పెట్టబడింది, శరీరం అంతా కూడా కొడా దెబ్బలే, శరీరం అంతా కూడా రక్త సిద్ధమైపోయింది, రక్తం కారిపోతుంది, రక్తం కారిపోతుంది. వాళ్ళ వైపు చూస్తున్నాడు. వాళ్ళందరూ ఈయన దగ్గరకు వచ్చి మేలు పొందిన వారే, యేసయ్య దగ్గరకు వచ్చి వాళ్ళందరూ కూడా మేలు పొందినటువంటి వారే, యేసయ్యతో ప్రార్థన చేసుకునేటువంటి వారే, యేసయ్యముడు తినేటువంటి వారే. అలాంటి వారు అనగా సిలువేయము, సిలువేయమని చెప్పేసి కేకలు వేస్తున్నారు. కనుక ఆ రీతిగా సిలువేస్తుంటే వారి వైపు చూసి, తండ్రి వీరికి తెలియదయ్యా, వీరి చీకటిలో ఉన్నారు, పాపంలో ఉన్నారయ్యా, వీరిని క్షమించయ్యా, వీరిని క్షమించయ్యా అని చెప్పేసి యేసయ్య తండ్రిని వేడుకుంటూ వచ్చినాడు. ఎంత మంచి దేవుడో చూడండి. కనుక ఈ దినాల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటిది? క్షమించే మనసు కలిగి ఉండాలా. క్షమిస్తావా? ఎవరిని క్షమించాలా? తిట్టేవాడిని క్షమించాలా, ఇంట్లో అత్తని క్షమించాలా కదా, మామని క్షమించాలా, తల్లిని క్షమించాలా, తండ్రిని క్షమించాలా, ఇరుగు పొరుగు వారిని క్షమించాలా, వ్యతిరేకంగా మాట్లాడేవాడిని క్షమించాలా. ఎందు నిమిత్తమై? ఆయన మనల్ని క్షమించిన వాడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన క్షమాపణ ఇచ్చే దేవుడు కాబట్టి, ఆయన క్షమించే దేవుడు కాబట్టి, ఆయన ఎరిగినాము కాబట్టి, ఆయన లాగా మనం కూడా భూమి మీద బ్రతికినప్పుడే ఆయనతో మనం ఉండగలుగుతాం. అర్థమైంది కదా? ఆయనతో ఉండాలని ఎంతమందికి ఆశ ఉంది? ఎవరికి లేదా? మీకు ఎంతమందికి ఆశ ఉంది ఆయనతో ఉండాలని? మంచిదే, దేవుని స్తోత్రం. కనుక ఆయనతో మీరు ఉండాలనుకుంటే ఆయనలాగా ఉండాలా. అర్థమైందే? ఎవరిలాగా ఉండాలా? ఆయనలాగా ఉండాలా. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఏ మనసు? అయిన మనసు క్షమించే మనసు. ఏ మనసు? అయిన మనసు ప్రేమించే మనసు. ఏ మనసు? అయిన మనసు దయ చూపించే మనసు. ఏ మనసు? అయిన మనసు సహించుకునే మనసు. ఏ మనసు? అయిన మనసు తగ్గించుకునే మనసు. యేసయ్య మనసు. ప్రతి ఆదివారం బలలో పాలు పొందుతాం కదా, ఆయన శరీరంలో పాలు పొందుతాం కదా, ఆయన శరీరంలో లక్షణం అది. రక్తంలో పాలు పొందుతాం కదా, ఆ రక్తంలో లక్షణం అది. మళ్ళీ ఆ లక్షణాలు కనపడుతున్నాయా?
జ్వరం వచ్చింది చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటాం, ఏమవుతుంది? జ్వరం పోతుంది. మరి ప్రతి ఆదివారం పొందుతున్నాం కదా, నెలకు ఒకసారి బలలో పాలు పొందుతున్నాం కదా, ఆయన రక్తం మన శరీరంలో మళ్ళీ ఏమైనా కొంత పనిచేస్తుందా? మన శరీరంలో, మన జీవితంలో ఏమైనా కొంత పనిచేస్తుందా? మనం ఆ రీతిగా కనపడుతున్నామా? ఈ చివరి దినాల్లో ప్రియులారా, దేవునికి రాజ్యాన్ని పొందుకోవాలంటే, ప్రభుత్వం ఉండాలంటే తప్పకుండా ఆయన మనసు కలిగి ఉండాల్సిందే. ఆయన మనసు కలిగి ఉండాల్సిందే, ఆయన ఎరగాల్సిందే, ఆయన మంది శ్వాసం ఉంచాల్సిందే. కనుక మొట్టమొదటి మాట ఏమన్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించేయా. ఆ మనసు కలిగి ఉండాలి. క్షమించే, ఇతరులను క్షమించే మనసు, ఇతరులను ప్రేమించే మనసు, ఇతరులను ఆదరించే మనసు, ఇతరులకి దేవుని ప్రేమ చూపించే మనసు మనకు కలిగి ఉండాలి. ఎవరికి? ప్రేమించే వారికి కాదు, ప్రేమించిన వారికి కూడా. అది క్రీస్తు మనసు. ప్రేమించే వారిని ప్రేమించట్లు ఏం ప్రేమ అది? ఏమమ్మా, అదేం ప్రేమ కాదు. ప్రేమించిన వారికి ప్రేమ చూపించడమే యేసయ్య ప్రేమ. అది నీ నా ద్వారా కూడా ప్రవాసించేది. రెండో మాట కూడా మనకు తెలుసు కదా. రెండో మాట ఏమాట చూడండి, అన్నమాట లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. నాతో కూడా పరదేశులో ఉందువు. ఎవరితో అన్నాడు ఆ మాట? ఎవరితో అన్నాడక్క యేసయ్య? దొంగతో అన్నాడు. ఎవరితో అన్నాడు? దొంగతో అన్నాడు. నాతో కూడా నువ్వు పరదేశిలో ఉందువు. చూడండి, ఎంతమంది దొంగలకు సిలువ వేయబడింది యేసయ్యతో? 2 దొంగలకు సిలువ వేయబడింది. వినాలా, దయచేసి మీరు మాటలు వినాలా. 2 దొంగలకు సిలువ వేయబడింది కదా. ఒక దొంగ ఏమన్నాడు? ఒక దొంగ పశువు, ఒక దొంగ ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు కదా, అనేకులు రక్షించినావు కదా, నీవు రక్షించుకుని మమ్మలను కూడా రక్షించవా అన్నాడు. ఇంకొక దొంగ ఏమన్నాడు? అట్లా మాట్లాడొద్దు, ఆయన నిజమైన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు, పాపం లేనివాడు, లోకం లేనివాడు, మనమందరము దొంగలము, మనమందరము పాపాత్ములము, ఈ శిక్ష మనకు తగును అన్నాడు. ఈ శిక్ష మనకు అంటే అక్కడ మనకేమర్థమవుతుంది? ఆ వ్యక్తి ఏం పొందినాడు? పాపక్షమాపణ. ఏం పొందినాడు? పాపక్షమాపణ కొరకై వేడుకున్నాడు. పశు దొంగను గద్దించినాడు. అయ్యా అరే అట్లా మాట్లాడొద్దు, ఆయన పరిశుద్ధుడు, ఆయన లోకం లేనివాడు, లోపం లేనివాడు, మనం పాపాత్ములము, మనం బందిపోడు దొంగలము, ఈ శిక్ష మనకు తగు అని, అయ్యా ఈ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అన్నాడు. యేసయ్య, ఇంతగా నువ్వు జీవించినవు, ఇంతగా నువ్వు చెడిపోయినావు, ఇంతగా నువ్వు బ్రతికినవు, ఇంతగా నీ జీవితంలో పాపాలు ఉన్నాయి, ఏమాత్రం నేను జ్ఞాపకం చేసుకోను, నా రాజ్యానికి నువ్వు ఏమాత్రం కూడా సరిపోవు, నువ్వు అట్లనే చనిపోవాలన్నాడా? అట్లా ఏమన్నాడు? నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో. ఎప్పుడంటాడు? చెప్పాలా, ఎప్పుడంటాడు? ఎప్పుడైతే భూమి మీద మనము పాపల నిమిత్తమై పశ్చాత్తాపడతామో అప్పుడు అంటాడు. అర్థమైందే? ఏమని పొందాలి మనము? యేసయ్య నేను కూడా పాపిని, ప్రభా నా పాపలు క్షమించు, నన్ను కరుణించు, నా పాపముల కొరకే కలవరిలో నీవు కేక వేస్తూ వచ్చినావు, నా పాపముల కొరకే కలవరిలో రక్తం కార్చుతూ వచ్చినావు, నా పాపముల కొరకే కలవరిలో నీ రక్తం అంతా కూడా కార్చబడింది, అయ్యా నన్ను క్షమించవా అని అంటే యేసయ్యమంటాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉండు అంటాడు. అలాంటి అనుభవం ఉందా? పాపక్షమాపణ పొందిన అనుభవం ఉందా? మరి పాపక్షమాపణ పొందకపోతే ఎట్లా మనం పరలోకం వెళ్తాం? ఊరికి మనం పరలోకం వెళ్ళాం. ఆదివారం వచ్చి ఏదో 10 రూపాయలు సందపాకు చేస్తే పరలోకం వెళ్ళాం. ఏదో ఈ సంవత్సరానికి ఒకసారి ఈ రీతికి పెట్టినప్పుడు ఏదో భోజనం పెట్టిస్తే మనం పరలోకం వెళ్ళాం. అర్థమైందా? పాపక్షమాపణ పొందిన మానవుడే పరలోకానికి వెళ్ళేది. కానీ ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళి పాపక్షమాపణ పొందాలా? దేవుడు నీతో మాట్లాడుతున్నాయిగా, దేవుడు నీ పాపాలు చూపిస్తున్నాయిగా, దేవుడు నిన్ను దర్శిస్తున్నాయిగా, దేవుడు నిన్ను సంధిస్తున్నాయిగా, వెంటనే ఆ దొంగ వలె యేసయ్య నన్ను కరుణించవా అంటే చాలు. యేసయ్య కరుణగల దేవుడైన, యేసయ్య క్షమించే దేవుడైన కనుక యేసయ్య దగ్గరికి వచ్చే నువ్వు నేనందరం కూడా పాపక్షమాపణ మనం పొందాలి. ఎందుకంటే ఆదాము సంతతి అయిన మనమందరం కూడా పాపులమే. వాక్యం ఏం చెప్తుంది? ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకున్నారు. కనుక ప్రతి వ్యక్తి, లోకంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా పాపంలో జీవించే వ్యక్తే. పాపానికి వచ్చే జీతం మరణం. ఆ మరణం నుంచి విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువు కలవలో రక్తం కార్చినాడు. ఎంత ఉన్నతమైన ప్రేమ చూడండి.
కనుక ఆ ప్రేమను మనం ఎరగాల, ఆ ప్రేమను మనం గుర్తెరగాల, ఆ ప్రేమను మనం గ్రహించాల. ఆ ప్రేమ త్యాగముతో సమర్పణతో కూడుకునేటువంటిది. కనుక ఆ ప్రేమకు అంతరంగంలో స్థానం ఇవ్వగలిగితే ఆయనతో కూడా మనం ఉండగలుగుతాం. ఎవరితో కూడా? ఆయనతో కూడా. ఆయనతో ఏముంటుంది? సంతోషము, ఆనందము, నిత్యము దేవుని స్తుతించుట, ఆరాధించుట. ఆయనను ఈయన ఎరగకపోతే, అంగీకరించకపోతే వేరే స్థలమే. అక్కడేముంటుంది? నిరంతరం నిత్యము ఏడుపు, పళ్ళు కొరుకుట, ప్రలాపించుట, కేకలు వేయుట, తట్టుకోలేవు, తాలుకోలేవు. ఆ స్థలానికి నువ్వు వెళ్ళకూడదనే నిన్ను ప్రేమించి అనగా మన కొరకే మన నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు కలవరిలో అంతగా ఆయన శ్రమపరచబడ్డాడు. ఎంత ఉన్నతమైన ప్రేమ చూడండి. రెండోదిగా చూస్తూ మూడో మాట ఏ మాట మనకు తెలుసు కదా. ఏమన్నాడు? అమ్మా ఇదిగో నీ కుమారుడు. చూడండి ఎంత బాధ్యత చూడండి. అనగా తల్లి విషయమై యేసయ్యకి ఎంత బాధ్యత చూడండి. అల్లంత దూరాన మరియమ్మ నిలబడింది. ఆయన కలవ శిలువలో ఉన్నాడు, రక్తం కారిపోతుంది. అనగా కొన్ని గంటలకి ప్రాణం పోతుంది. తలవైపు చూసినాడు. అమ్మా నువ్వేం దుఃఖపడొద్దు, నువ్వేం ఏడ్చొద్దమ్మా, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి ఒక శిశునికి తల్లిని అప్పగిస్తున్నాడు. తల్లిదండ్రులను గౌరవించాలా, తల్లిదండ్రులను సన్మానించాలా, తల్లిదండ్రుల విషయమై బాధ్యత తీసుకోవాలా. ఏంది నిమిత్తమై? నీ తల్లిని తండ్రిని సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడైతాడు. అట్లా యేసయ్య ఏం చేశాడంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఎంత బాధ్యత, ఎంత బాధ్యత. భౌతికంగా మరియమ్మ తల్లి కనుక తల్లి విషయం ఎంత బాధ్యత చూడండి. దేవుని ప్రేలమైన మనము ఈ రీతిగా ఎప్పుడైతే జీవిస్తామో ఆనందించగలుగుతాడు. ఆ కనబట్టి నాలుగో మాట మనం ఏం చూస్తాము? యోహాను సువార్త 27:46 వచనం. యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకవేశను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిదివి. చూడండి యేసయ్య అంటున్నాడు, తండ్రితో అంటున్నాడు. ఏమంటున్నాడు? నా దేవా నా దేవా నన్నెందుకు చేయి వదిలిపెట్టేసినావు. ఆయన శరీరం అంతా రక్త సిద్ధమైపోయింది, ఆయన ముఖమంతా వికారం అయిపోయింది, చేతుల్లో రక్తం కారుతుంది, అనగా తలలో రక్తం కారుతుంది, కాళ్ళను రక్తం కారుతుంది, అనగా పక్కలో నుంచి రక్తం కారుతుంది. అంతగా ఆయన మన కొరకు ఏమైపోయినాడంటే రక్త సిద్ధమైపోయినాడు. ఆయనను చూసి అపేక్షించలేని వాడుగా అయిపోయినాడంట. అంతగా ఆయన శ్రమపరచబడ్డాడు. దయచేసి వాక్యం వినండి అమ్మ. కనుక ఇక్కడ మనం చూస్తున్న ఒక మాట, నాలుగో మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టినావు. ఎందుకు వదిలిపెట్టినాడు చేయి చెప్పండి? తండ్రి యేసయ్యని ఎందుకు వదిలిపెట్టినాడు? తండ్రి యేసయ్యని చెయ్యి. ఎవరు కావాలని? మనం కావాలని. ఎవరు కావాలని? మనం కావాలని. మనమంటే అంత ప్రేమ యేసయ్యకి. ముద్దులో కుమారుడు, ఏకే కుమారుడు, మహిమలో ఉన్న కుమారుడు, నిరంతరం ఆరాధించబడుతున్న కుమారుడు, సింహాసనం మీద ఉన్న కుమారుడు. అనగా ఆ కుమారుని యొక్క తల మీద ముల్లగీయడం, చేతుల్లో మేకులు, కలలో మేకులు, పగలో బల్లెపడు, శరీరం అంతా కూడా రక్త సిద్ధమైపోయింది. తండ్రి చూడలేకపోయినాడు. అయ్యో నా కుమారుడు అరితికైపోయినాడే, నా కుమారుడు అరితికైపోయినాడే, రక్తం కారిపోతుంది, ముఖమంతా వికారం అయిపోయింది, చేతుల్లో మేకులు కొట్టమన్నాయే, కాళ్ళలో మేకులు కొట్టమన్నాయే. తండ్రి చూసి తట్టుకోలేకపోయినాడు. తండ్రి చూస్తున్నాడు, కుమారుడు చూస్తున్నాడు, తండ్రి చూస్తున్నాడు, కుమారుడు చూస్తున్నాడు. ఒక క్షణము అనగా తండ్రి మోకాన్ని పగతి పేసుకున్నాడు. అప్పుడు అన్నాడు యేసయ్య, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టేసి. తండ్రికి నేను చేయి వదిలిపెట్టకపోతే మనకు రక్షణ లేదు. తండ్రికి నేను చేయి వదిలిపెట్టకపోతే పరలోక ప్రవేశం లేదు. తండ్రికి నేను చేయి వదిలిపెట్టకపోతే నీ నా పాపములకు విడుదల విమోచన కలగదు. ఆ కానబట్టి యేసయ్యను తండ్రి చేయి పెట్టేస్తున్నాడు. నువ్వు కావాలా? పరలోకం ఖాళీగా ఉండకూడదు. పరలోకంలో ఆయనతో సదాకాలం ఉండాలా, ఆయనతో కలిసి రాజ్యమేలాలా, నిత్య నరకం నుంచి తప్పించుకోవాలా, నిత్య నరకం నుండి తప్పించబడాలా అని నిన్ను ప్రేమించి నీ కొరకై నా కొరకై తన కుమార్ని వదిలిపెట్టేస్తున్నాడు. ఎంత ఉన్నతమైన ప్రేమ! ఈ మధ్యాహ్నం ఆయన ప్రేమను ఎరగండి, ఆయన బలియాగాన్ని ఎరగండి, ఆయన శిలువ త్యాగాన్ని ఎరగండి. ఆయన కలవరలో కేక వేసినాడు, నా దేవా నా దేవా ఎందుకయ్యా నన్ను చేతులు పెట్టేసినావంటే, అరవేన్లో నా బిడ్డలు కొంతమంది ఉన్నారు.
ఎరిగినావా? నీ కొరకు చెవులు పెట్టినాడు యేసయ్య. మంచివాడు అన్నా మనము, మంచి వాళ్ళమన్నా మనం మంచి వాళ్ళమా? బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడుగు లేడు, అందరూ కూడా త్రోవ తప్పి ఏకముగా ఏమైనారంట? పనికి మాలిన వారు అయిపోయినారు. పనికి రాని వారిని ఎవరైనా ప్రేమిస్తారా? యేసయ్య ప్రేమించినాడు. యేసయ్య ప్రేమిస్తున్నాడు కనుక ప్రేమించిన వాడే ప్రేమిస్తూ ఆ ప్రేమకు బదులుగా తన ప్రాణాన్ని పెట్టినాడు. ఎంత ప్రేమ గల దేవుడు చూడు. ఆ ప్రేమ నీ మధ్యాహ్నం ఎరుగు. యేసయ్య, నన్ను ప్రేమించి నా కొరకు నీ ప్రాణం పెట్టినావా? నా దగ్గర ఏముందయ్యా? అసలు లోకంలో ఎవరు ప్రేమించరే? కట్టుకున్నవారు ప్రేమించరే, కన్నవారు ప్రేమించరే, నానేటువంటి వారు ప్రేమించరే, లోకంలో ఎవరు ప్రేమించరే. నన్ను ప్రేమిస్తున్నావా? ఏముంది? ఏమి లేకపోయినా నేను ప్రేమిస్తున్నా. నువ్వు కావాలా ఆయనకి? ఆయనతో నువ్వు ఉండాలా? నిత్యతను సదాకాలం ఆయనతో నువ్వు కనపడాలా, ఆయనతో రాజ్యమేలాలా, ఆయన దగ్గర కూర్చోవాలా. అందుకోసం నేను ప్రేమిస్తున్నాడు. ఈ మధ్యాహ్నం నీకు ఒక ప్రశ్న, నువ్వు ఎంతగా ప్రభువుని ప్రేమిస్తున్నావు? ఆయన ప్రాణం పెట్టినంతగా నేను ప్రేమించినాడు, రక్తము కరంతగా నేను ప్రేమించినాడు. పరలోకాన్ని కాదనుకున్నా నీ కొరకై, ఆ సింహాసనాన్ని కాదనుకున్నా నీ కొరకై, కొడాడు దెబ్బలు కొడుతుంటే, ముఖం మీద వేస్తుంటే, ఈడ్చుకెళ్తుంటే, అవమానపరుస్తుంటే, నా బిడ్డ కొరకు, నా బిడ్డ కొరకు, నా వారి కొరకు, నా పిల్లల కొరకు అని చెప్పేసి భరించినాడు, సహించినాడు, ఓర్చుకున్నాడు. నువ్వు ఎంతగా యేసయ్యను ప్రేమిస్తున్నావు? ఈ మధ్యాహ్నం ఒకసారి ప్రశ్న వేసుకో. నువ్వు ఎంతగా యేసయ్యను ప్రేమిస్తున్నావు? యేసయ్యను ప్రేమిస్తున్నావా? యేసయ్యకి ఎంత స్థానం ఇచ్చినావా? ఏనాడైనా వాక్యాన్ని విని వాక్యం చేత సంధించబడి, యేసయ్యా నేను పాపిని, నా కొరకు ఈ లోకానికి వచ్చి చనిపోయినావు, సమాధి చేయబడి తిరిగి లేచినావు, యేసయ్య నన్ను కరుణించవా అని ఏనాడైనా అన్న దినం ఉందా నీ జీవితంలో? అట్లా లేకపోతే ఎట్లా మన పాపలు క్షమించబడతాయి? మనం ఎట్లా పరలోకం వెళ్తాం? ఎట్లా మనం ప్రభువుని కలుసుకుంటాం? యాత్రికమైనటువంటి క్రైస్తవ జీవితం పరలోకానికి సరిపోదు. యాత్రికంగా జీవించే జీవితం పరలోకానికి సరిపోదు. యేసుక్రీస్తు నిజముగా ఎరగాల. యోహాను సువార్త 17:3 ఒక మాట రాయబడింది, యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. నిత్య జీవము. చాలామంది ఏమనుకుంటారంటే, తక్కువ బుక్కుడు ఏదో జీవించిన కాలం జీవించాలా, తినాలా, తిరగాల, త్రాగాల, ఎంజాయ్ చేయాలా, తర్వాత చచ్చినాక ఎవడు చూస్తున్నాడు అనుకుంటారు. లోకం వదిలితే ఉంది మరొక లోకం, లోకం వదిలితే మరొక లోకం ఉంది. ఒక లోకం పరలోకమని, ఒక లోకము పాతల లోకమని ఉంది. పరలోకానికి యేసుప్రభు మార్గము. పరలోకానికి ఎవరు మార్గము? యేసుప్రభు వారి మార్గం. చూడండి యోహాను సువార్త 14:6 రాయబడింది అన్నమాట. అమ్మ వాక్యం వినండి, తల మీద ముసుగేసుకోండి అందరు అక్కలు. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎద్దుకు రాడు. చూడండి, ఎవరన్నారన్నమాట? యేసయ్య అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. కనుక పరలోకానికి మార్గమైన యేసుప్రభువాన్ని అనగా ఈ మధ్యాహ్నం ఎరిగినావా అని నీకు ప్రశ్న. ఆ కలవరి సిలువలో ఒక దొంగ ఎరిగి ఏమన్నాడు? రెండో మాట ఏమన్నాడు? నాతో కూడా నువ్వు పరదేశులు ఉందు అన్నాడు. కనుక ఎందుకన్నాడు ఆ మాట? ఆ మాటడానికి ముందుగా దొంగ ఏమన్నాడు? నేను కూడా పాపినే, నేను కూడా బందిపోటు దొంగనే, నేను కూడా అనేక నేరాలు ఘోరాలు చేసిన వాడిని అని చెప్పేసి యేసయ్యతో ఒప్పుకున్నాడు. యేసయ్య దగ్గర పశ్చాత్తాపన్నాడు. కనుకనే యేసయ్య అన్నాడు, నువ్వు నాతో కూడా పరదేశులు అనగా పరలోకములో ఉంటావని. కనుక పరలోకం కావాలంటే భూమి మీద మనుషుడు ఏం పొందాలా? చెప్పమ్మా, ఏం పొందాలా? పాప క్షమాపణ పొందాలి. పాపను క్షమాపణ పొందడానికి నా పడిన వలన అక్కర్లే, నేను కూడా పోయినా తెలియదు, ఆ దినాల్లో తెలియదు. మా ప్రభు మాట్లాడినప్పుడు పాప నిమిత్తమే పశ్చాత్తాపడాలి. యేసయ్యా నన్ను క్షమించాయి అంటే సార్ యేసయ్య ఏం చేస్తాడు? క్షమించేసి ఎక్కడికో వెళ్ళాల్సిన అక్కర్లా. దేవుని మాటలు నీకు వినిపించబడుతున్నప్పుడు, నీ హృదయం సంధించబడుతున్నప్పుడు, నీ హృదయానికి మాటలు తాకుతున్నప్పుడు, దేవుని ప్రేమను గ్రహిస్తున్నప్పుడు, దేవుని యొక్క బలియాగాన్ని గుర్తెరుగుతున్నప్పుడు, అయ్యో నా కొరకే నా నిమిత్తమై యేసయ్య కలవలో రక్తము కార్చినాడు, దేవా నన్ను క్షమించవంటే సార్ యేసయ్య ఏం చేస్తాడు? క్షమించి వేస్తాడు. బైబిల్ ఒక మాట ఉంది, యోహాను సువార్త 1:8
9వ మొదటి యోహాను రాసిన పత్రిక 3:9 అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనము మన పాపములు ఒప్పుకునేలా ఆయన కడిగి పవిత్రులుగా చేస్తాడంట. చూడండి, అలాంటి పవిత్రులే పరలోకములో సదాకాలం ఉండేది, పరలోకములో నిరంతరం నిత్యత్వములో సదాకాలం ప్రభుతో కనపడేది. కనుక ఈ మధ్యాహ్నం దయచేసి ఈ వాక్యాన్ని దయచేసి వినండి. మరొక మాట చూద్దాము. ఎన్నో మాట చూసినా మనము. 5వ మాట ఏమన్నాడు అక్కడ? 19 యోహాను సువార్త, నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. ఏమన్నాడు? యేసయ్యకి ఏముందంట? దాహం వేస్తుంది. ఏ దాహం యేసయ్యకి? ఆత్మల దాహం. ఏ దాహము? ఆత్మల దాహం. ఎంత మంచి దేవుడో చూడండి. నేను దప్పిగొనుచున్నాను. యేసయ్యకి ఆత్మల దాహం. ఎంత మంచి దేవుడో చూడండి. యోహాను సువార్తలో మనం ఒక మాట చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక సమరయ స్త్రీ ఉంది. సమరయ స్త్రీ. ఈ సమరయ స్త్రీ బావి దగ్గరికి ఎప్పుడు వచ్చింది? నీళ్ళకి మధ్యాహ్నం వచ్చింది. అప్పుడు అలసిపోయిన రీతిన యేసయ్య కూడా వచ్చి బావి దగ్గర కూర్చున్నాడు. బావి దగ్గర కూర్చొని శిష్యులతో అంటాడు, అయ్యా ఆకలేసిన ఆహారం తీసుకొస్తామంటే ఆయన ఏమంటాడు? మీకు తెలియని ఆహారం నాకు ఒకటి ఉంది అంటాడు. ఏం ఆహారం అంట? తెలియని ఆహారం ఒకటి ఉంది అంటాడు. కనుక వారు ఆ రీతిగా ఊర్లోనికి వెళ్ళిపోతారు. ఊర్లోనికి వెళ్ళిపోయి వారు వస్తుండగానే అనగా సమరయ స్త్రీతో దేవాది దేవుడు మాట్లాడుతుంటాడు. ఆమె జీవితాన్ని మార్చిపడేస్తాడు, ఆమెను బ్రతుకును మార్చిపడేస్తాడు, తన పాపలు చూపించేస్తాడు. తన పాపల నిమిత్తమై పశ్చాత్తాపడుతుంది, మనసు మార్చుకుంటుంది, జీవితాన్ని మార్చుకుంటుంది, ప్రభు కొరకే బ్రతుకుతుంది. కనుక ఆయనకునేటువంటి దాహం ఏంటంటే ఆత్మల దాహం. అనేకులను రక్షించాలా, విడిపించాలా, విమోచించాలా, పరలోకం తీసుకెళ్లాలా అనేటువంటిదే యేసయ్యకునేటువంటి ఆలోచన. అప్పటికి అలసిపోయి ఉంటాడు. తిరిగి అలసిపోయి అలసిన రీతిన యాకోబు బావి దగ్గర యేసయ్య కూర్చొని ఉంటాడు. అట్లా ఆ సమరయ స్త్రీ చాలా పాపంలో ఉంటుంది, భయంకరమైనటువంటి పాపంలో ఉంటుంది. ఎవరి కండ్ల పడకూడదని, ఎవరికి కనపడకూడదని, ఎవరికి తెలియకూడదని అనగా నిండా ముసుకేసుకొని అనగా కడవ సంకలు పెట్టుకొని కడవ కూడా ఎవరికి కనపడకుండా బావి దగ్గరకు వస్తుంది. రాగానే యేసయ్య కనపడతాడు. ఏం మాట్లాడదు. యేసయ్య దగ్గరికి వెళ్ళి, అమ్మా దాహం వేస్తుంది, నాకు నీళ్ళు ఇవ్వవా అంటే, అనగా మేము సమరయలేము కదా, మీరు యూదులు కదా, మీకు మాకు సాంగత్యం లేదు కదా, నీ దగ్గర చేదుకోవడానికి ఏమి లేదే, ఇది లోతైనటువంటి బావి కదా అంటే ప్రభువేమంటాడు? నేనిచ్చే నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొన్నాడు. ఆ మంచిదయ్యా, ఆ నీళ్ళు నాకు ఇచ్చే బాగుంటుంది. నేను ఎదు దూరం రాకుండా ఉండటానికి ఈ మధ్యాహ్నము ఈ ఎండవేళలా వాళ్ళు వీళ్ళు చూడకుండా నేను అక్కడే ఉండవచ్చు అన్నట్లుగా ఆ దాహాన్ని తీర్చవా, ఆ నీళ్ళు నాకు ఇవ్వవా అంటే ఆయన మాట్లాడతాడు. ఆమె జీవితం అంతా చెప్పేస్తాడు, ఆమె బ్రతకంతా చెప్పేస్తాడు. నీకున్నవాడు నీ గాడు, ఇంకా అనేక మందితో నువ్వు ఉన్నావు. ఇట్లా మాట్లాడగానే గుండెల బద్దలైపోతాయి. తన జీవితాన్ని యేసయ్య చూపించగానే, అమ్మా ఈయన సామాన్యుడు కాడు, ఈయన మేసయ్య ఒప్పుకుంటుంది. పాప బుక్కుండని వదిలిపెట్టేస్తుంది, ఊరిలోకి వెళ్తుంది. నేను చేసినవన్నీ చెప్పినవాడు ఈయన క్రీస్తు కాడా అనేక మందిని తీసుకొస్తుంది యేసయ్య దగ్గరికి. కనుక యేసయ్యకునేటువంటి ఆలోచన ఏంటంటే ఆత్మల దాహం. అనగా మానవుని విడిపించాలని, మానవుని బాగు చేయాలని, మానవుని పరలోకం తీసుకెళ్లాలని, మానవుని తనతో ఉంచుకోవాలని యేసయ్య పరలోకాన్ని కాదనుకున్నాడు. యేసయ్య ఆ మహిమను కాదనుకున్నాడు. యేసయ్య ఆ నిత్యత్వాన్ని కాదనుకున్నాడు. యేసయ్య ఆ సింహాసనాన్ని కాదనుకొని నీ కొరకై నా కొరకై అనగా ఈ లోకానికి వచ్చి లోకంలో జీవించి అనగా చివరికి నీ కొరకై నా కొరకై కలవరలో తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టినాడు. అంతగా మనల్ని ప్రేమించినాడు. ఎంత ఉన్నతమైన ప్రేమ! ఆ ప్రేమను ఎరుగుతున్నామా? యేసయ్య నన్ను అంతగా ప్రేమించినవయ్యా, నా కొరకే పరలోకాన్ని కాదనుకున్నవయ్యా, నా కొరకే సింహాసనాన్ని కాదనుకున్నవయ్యా, నా కొరకే నిత్యత్వాన్ని కాదనుకున్నవయ్యా, నా కొరకే తండ్రి కుడి పార్శ్వాన్ని కాదనుకున్నవయ్యా. నన్ను ప్రేమించినవా, నేను కావాలా? ఏనాడైనా అనుకున్నావా? ఆ రీతిగా అనుకొని మనం క్షమాపణ పొందాలా. అయ్యా నన్ను క్షమించయ్యా, మంచిదాన్ని కాదయ్యా, మంచివాడిని కాదయ్యా, చెడిపోయిన వాడినయ్యా, అందరూ కూడా చీ అనేవాడినయ్యా, చీ అంటారయ్యా, నా దగ్గర నీతి లేదయ్యా, యథార్థత లేదయ్యా అని అంటే యేసయ్య ఏం పర్వాలేదులే, నేను క్షమిస్తలే అంటాడు కదా.
సర్లే నేను క్షమిస్తలే అంటాడు. ఆయన క్షమించే దేవుడే కనుక ఎప్పుడు క్షమిస్తాడు? మనం అడగాల. ఏమని అడగాల? ప్రభా నన్ను క్షమించుమని అడగాల. ఎప్పుడైతే అడుగుతామో మనకు క్షమాపణ దొరుకుతుంది. లోకంలో సామెత ఉంది కదా, అడగంది అమ్మాయిన కూడా ఏం పెట్టదంట, బో పెట్టదు కదా. అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టవా అన్నారు. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? మన అన్నం పెట్టి మన ఆకలి తీరుస్తుంది. అట్లనే మనం కూడా భూమి మీద పాపలం అనేటువంటిది మనం గ్రహించి ప్రభా నా పాపాలు క్షమించవా అని అంటే ఆయన ఏమంటాడు? క్షమించి వేస్తున్నా అంటాడు. ఆయన క్షమించే దేవుడు. కనుక యేసయ్య దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే పాపములు ఏమవుతాయి? క్షమించబడతాయి. క్షమించబడమే కాదు, పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. ఎవరి పేరు అయితే జీవగ్రంథంలో రాయబడుతుందో వారే పరలోకానికి వెళ్ళేది, వారే ప్రభుతో ఉండేది. దేవుని ప్రజలమైన మనం ఆ రీతిగా పాపల నిమిత్తమై మనం పశ్చాత్తాపడాలి. పాపములు మనం ఒప్పుకొని మనం వదిలిపెట్టేసేయాలి. యేసయ్య క్షమించగల సమర్థుడైన. చూడండి, ఇద్దరు కుమారుల కథ మనకు తెలుసు కదా. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. పెద్ద కుమారుడి దగ్గర ఉన్నాడు. చిన్న కుమారుడు తన దగ్గర నుంచి రావాల్సిన ఆస్తి అంతా తీసుకున్నాడు, మూట కట్టుకున్నాడు. కొంతమంది స్నేహితులను పోగు చేసుకున్నాడు, దురదేశం పోయినాడు. అనగా దుర్వ్యాపారం వలన ఏం చేసినాడు? పాడు చేసుకున్నాడు. తీసుకుపోయిన ఆస్తి ఎంత కూడా అనగా పాడు చేసుకున్నాడు. ఆ ఆస్తి ఎంత కూడా అయిపోయింది. వాడు ఎటువంటి స్థలములో ఆ దేశంలో కరువు వచ్చింది. పని చేయడానికి స్థలము లేదు. పని చేసడానికి ఎవరు ఆ వ్యక్తిని పనిలో పెట్టుకోలేదు. ఆకలితో అలమటిస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లే. పక్క సిక్కిపోయినాడు. తిరిగి 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 లాస్ట్కి ఎక్కడ పని దొరికింది? పందులను మేపే పని దొరికింది, పందులను కాసే పని దొరికింది. వాడు కూడా అన్నం పెట్టలే. పందులకేసే పొట్టు తిని తన కడుపు నింపుకోవాలని ఆశపడినాడు. ఆకలి తీర్చుకోవాలని చెప్పేసి ఆశపడినాడు. పోయినాడు, పందులను మేపుతున్నాడు, ఆకలితో అలమటిస్తున్నాడు. అప్పుడు ఒకసారి కళ్ళు మూసుకొని తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడు. నా తండ్రి దగ్గర అనేక మందికి ఆహారము సమృద్ధిగా ఉంది, ఇక్కడ నేను ఆకలికి చచ్చిపోతున్నా అనుకున్నాడు. ఎప్పుడు అనుకున్నాడు? పందుల పొట్టు తినేటప్పుడు అనుకున్నాడు. వానికి బుద్ధి వచ్చిందంట. అప్పుడు బుద్ధి వచ్చిందంట. అప్పుడు లేచి ఏమన్నాడు? తండ్రి, తండ్రి, పరలోకమునకు నీకును విరోధంగా పాపం చేసినానయ్యా. ఇక నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కానయ్యా. ఎన్నోసార్లు చెప్పినావు, వెళ్ళొద్దు, చేయొద్దు, మాట్లాడొద్దు, జీవించొద్దు, అది నీకు నష్టం కలుగుతుంది, నువ్వు నష్టపోతావని ఎంత చెప్పినా నేను వినలేదయ్యా. నష్టపోయినా ఇంకా నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుని కాను. నన్ను నీ కూలివారులో ఒక్కనిగా పెట్టుకో, పనివానిగా పెట్టుకో అని చెప్పేసినాడు. లేచినాడు, తన్నింటికి దారి కట్టినాడు. తన్నింటికి రావడానికి ఇష్టపడినాడు. కడుపు లోనికి వెళ్ళిపోయింది. కళ్ళని కూడా లోనికి వెళ్ళిపోయినాయి. ముఖమంది కారం అయిపోయింది. ఎంటికలు పెరిగిపోయినాయి. ఓసలని కూడా మాసిపోయినాయి. చాలా వికారంగా తరైపోయినాడు. తండ్రి యొక్క ప్రేమ వాని మీదనే. అయ్యో నా కుమారుడు దూరమైపోయినాడు, అయ్యో నా కుమారుడు చెడిపోయినాడు, అయ్యో నా కుమారుడు పడిపోయినాడు, అయ్యో నా కుమారుడు పడైపోయినాడు, అయ్యో నా కుమారుడు పాపంలో ఉన్నాడు, వాడు చనిపోతే నరకానికి వెళ్తాడు, వాడు తిరిగి వస్తే బాగుంటుంది అని చెప్పేసి తండ్రి వాని మీదనే దృష్టి, వాని మీదనే ఆలోచన. వృద్ధాపదేశంలోనికి వెళ్ళిపోయినాడు తండ్రి. కొన్ని దినాలు అయిపోయింది. తన దగ్గర ఉన్నటువంటి ప్రేమ గుర్తిరిగినటువంటి వాడై వదిలిపెట్టేసి తన దగ్గరికి వస్తున్నాడు. అల్లంత దూరాన కనపడినాడు తండ్రికి. అనగా తండ్రి అనుకున్నాడు, నా కుమారుడు ఇదే దారిలో పోయినాడు కదా, ఇదే దారి గుండా వస్తాడని ఆశించినాడు. ఆశించిన ప్రకారమే ఒకరోజు సాయంకాలం కుమారుడు అనగా చాలా దిగాలిగా, బాధతో, దుఃఖముతో, వేదనతో, లేకపోతే వికారం అయిపోయి అనగా తన ఇంటి వైపు వస్తున్నాడు. తండ్రి చూసి శరీరంలో బలం లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, నా కుమారుడు అని చెప్పేసి అడుగులు అడిగేస్తూ అనగా పరుగులు తీస్తూ కుమారుడు దగ్గర పోయినాడు. కుమారునికి వాటేసుకున్నాడు, మెడ మీద పన్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఇంటి తీసుకొచ్చినాడు. ఎంత ప్రేమ తండ్రిది! అలాంటి ప్రేమ నీడల తండ్రికి. దూరమైపోయినావా?
యేసయ్యను ఎరగలేదా? యేసయ్యను అంగీకరించలేదా? దేవుని మాట వినక భిన్నంగా జీవిస్తున్నావా? అయ్యో, నన్ను ప్రేమించేవారు లేరని, ఆదరించేవారు లేరని, పట్టించుకునేవారు లేరని అట్లా నీ జీవితాన్ని కొనసాగించుకుంటున్నావా? దానివల్ల వచ్చేటువంటి ఫలితము అది నిత్య నరకమే. ఆ స్థలంలోనికి వెళ్ళిపోకూడదని యేసయ్య ఈ మధ్యాహ్నం నీ దగ్గరికి వస్తున్నాడు. యేసయ్య తన గాయపనాస్తంలో చాచి నిన్ను పిలుస్తున్నాడు. నా దగ్గరికి రావా బిడ్డా, నా దగ్గరికి రావా? అట్లా కుమారుడిని తండ్రి చూస్తూ వచ్చినాడు, పిలిచినాడు. అనగా ఆ కుమారుడు తన దగ్గరికి వచ్చినాడు. ఆ తండ్రి ఇంట్లో చేర్చుకొని అనేక మందిని పిలుచుకున్నాడు. బంధువులను పిలిచినాడు, స్నేహితులను పిలిచినాడు, ఇరుపొరుగు వాడిని పిలిచినాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికినాడు, తప్పిపోయి మరలా దొరికినాడు. చూడండి, ఆయన ఎవరంటే ఆయన చనిపోయి బ్రతికినాడు. అంటే పాపముల చేత, అపరాధం చేత చచ్చిన మనల్ని యేసయ్య ఏం చేసినాడు? క్రీస్తుతో కూడా బ్రతికించినాడు. మనల్ని బ్రతికించడానికి యేసయ్య ఏమైనాడు? చెప్పాలా? చనిపోయినాడు. మనల్ని బ్రతికించడానికి యేసయ్య ఏమైనాడు? చనిపోయినాడు. ఎంత ఉన్నతమైన ప్రేమ! నువ్వు నేను చనిపోవాలా? నువ్వు నేను అనగా కలవరలో కేక వేయాలా? నువ్వు నేను అనగా అవమానపరచబడాలా? నీ నా మొక్క మీద ఉమ్మివేయబడాలా? నువ్వు నేను లేకపోతే ఆశలో మరణములో అనగా మేకుల మీద మనం వ్రేలాడాలా? అయితే ఆయన ప్రేమించిన వాడే నీ కొరకే నా కొరకే కలవరలో అంతగా కేక వేస్తూ వచ్చినాడు. ఆ ఉన్నతమైన ప్రేమని మధ్యాహ్న కాలము ఎరిగి ఆ ఉన్నతమైన ప్రేమకి నీ అంతరంగంలో స్థానం ఇవ్వగలిగితే పరలోకము నీదే. ఈ మధ్యాహ్నము యేసయ్య లేకుండా ఇంటికి వెళ్ళొద్దు. యేసయ్యను లేకుండా నువ్వు ఇంటికి వెళితే మరణము కాచుకొని ఉంది. అలాంటి దురిస్థితి నుంచి తప్పించబడాలంటే ఈ మధ్యాహ్నం యేసయ్య నన్ను ఏమనలా? క్షమించు అంటే చాలు. ఏం చేస్తాడు యేసయ్య? క్షమిస్తాడు. యేసయ్య ఏం చేస్తాడమ్మా? క్షమిస్తాడు. అందుకోసం ఈ లోకానికి వచ్చినాడు. ఆయన అన్నాడు కదా మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరి కనుక వీరిని క్షమించుము అన్నాడు. నా దేవా నన్నెందుకు వదిలిపెట్టేస్తివి? నాకు దాహం వేస్తుంది, నేను దప్పికొనుచున్నాను. ఆత్మల దాహం కలిగినటువంటి దేవుడు యేసయ్య. కనుక ఆయన పరలోకముది భూలోకానికి వచ్చి కలవరి శిలువలో చేసినటువంటి బలియాగము చాలా గొప్పది. కనుక బలియాగం కిందకి ఎవరైతే వస్తారో, ఆ యేసుని ఎవరైతే అంగీకరించగలుగుతారో యేసయ్యతో కూడా నిరంతరం నిత్యత్వంలో సదాకాలం ఉండగలుగుతారు. మరణం ఉండదు అక్కడ, దుఃఖం ఉండదు అక్కడ, ఏడుపు ఉండదు అక్కడ, ఏమాత్రం కూడా సమస్యలు ఉండవు అక్కడ, రోగాలు ఉండవు అక్కడ, షుగర్లు బీపీలు ఉండవు అక్కడ. నిరంతరము దేవుని ఆరాధించే స్థలం. ఆ స్థలాన్ని పొందుకోవాలంటే నీ అంతరంగంలో ఎవరు ఉండాలా? చెప్పండి, ఎవరు ఉండాలా? యేసయ్య ఉండాలా. నీ అంతరంగంలో యేసయ్య ఉండాలి. యేసయ్య నేను పాపిన అంటే చాలు. మన పాపాలన్నీ ఏమవుతాయి? క్షమించబడతాయి. కనుక నిత్యత్వములో ఉండేది పాపములు క్షమించబన్నవారే. కనుక ఈ మధ్యాహ్నము నువ్వు ఎవరైనా, నీ స్థితి ఏదైనా, ఆ తప్పిన కుమారుని వలె, లేకపోతే ఆ శిలువలో దొంగ వలె ఏమనాలా? దేవా నేను పాపిని అనాలా. అప్పుడు మన పాపలు క్షమించబడితే మనం పరిశుద్ధులమవుతాం, నీతిమంతులమవుతాం, యథార్థవంతులమవుతాం, పరలోకానికి మనం వారసులమవుతాం, ప్రభుత్వ సదాకాలం ఉంటాం. అలాంటి కృప మనకందరికి అనుకరించును గాక. ప్రార్థన చేస్తాం. దయచేసి మోకరించాలి. ఒక్క నిమిషం మోకరించాలి. మీరందరూ మోకరించవలసిన వారు దయచేసి మోకరించండి. కుర్చీలు కూర్చోమని దయచేసి మోకరించాలి. ఒక్క నిమిషం. నిత్యత్వంలో నువ్వు సదాకాలం నువ్వు ప్రభుత్వం ఉండాలనుకుంటే, నువ్వు ప్రభు వస్తే నువ్వు ఎత్తబడాలనుకుంటే, నువ్వు ప్రభు కేకను నువ్వు వినాలనుకుంటే, ఆ నిత్య నరకం నువ్వు తప్పించుకోవాలనుకుంటే, ఈ మధ్యాహ్నము దేవుని ఇంటిని వదిలి వెళ్ళక మునిపే, అనగా రెండోది యేసయ్య లోకానికి రాక మునిపే, మూడోదిగా నువ్వు ఈ లోకాన్ని విడవక మునిపే ఒక్క ప్రార్థన చేయి. యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు అయ్యా, నన్ను క్షమించయ్యా. కలవరలో దొంగను క్షమించినావు కదా, తప్పిపోయిన కుమారుని క్షమించినావు కదా, సమరే స్త్రీని క్షమించినావు కదా, అయ్యా నన్ను కూడా క్షమించయ్యా. ప్రార్థన చేసుకో. మౌనంగా ఉండొద్దు. నీ పాపాలు క్షమించబడాలంటే నువ్వు నోరు తెరిచి ఒప్పుకోవాలా. యేసయ్యా నన్ను కరుణించవా, నన్ను క్షమించవా,
నా కొరకే కలవరలో అయ్యా నీ చేతుల్లో మేకులు కొట్టబడినాయి, నా కొరకే నీ యొక్క కలలో మేకులు కొట్టబడినాయి, నా కొరకే నీ తలలో ముళ్ళకిడం పెట్టబడింది, నా కొరకే నీ పగలో బలిపొడబడబడింది అయ్యా. దానికి కారణము నేనే. నన్ను క్షమించవా, నన్ను క్షమించవా? ఘోర పాపిని, చెడిపోయిన వాడిని, పడిపోయిన వాడిని, లోక కారణం చేత జీవించేవాడిని, పాపనికి వచ్చే జీతమైన మరణానికి పాత్రుణ్ణి. ఇలాంటి జీవితంలో జీవిస్తున్న అయ్యా నన్ను ప్రేమించను క్షమించవా, నన్ను క్షమించవా అయ్యా, నన్ను క్షమించవా, నన్ను దాటిపోద్దయ్యా, నన్ను క్షమించవా, కరుణించు యేసయ్యా, నన్ను కరుణించు. నీ ప్రేమ గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ ప్రేమ శాశ్వతమైనది, నీ ప్రేమ త్యాగంతో కూడుకునేటువంటిది అయ్యా. నా కొరకే పరలోకను వదులుకున్నావయ్యా, నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు నాయన. ఘోర పాపిని, పాపంలో ప్రధానమైన పాపిని అయ్యా, నన్ను కరుణించవా. ప్రార్థన చేసుకో, నోరు తెరువు, నోరు తెరువు, ఒప్పుకో. యేసయ్య నిన్ను దాటి వెళ్ళాడు. నీ పాపం నుంచి విడిపించగల దేవుడు, నిన్ను బాగు చేయగల దేవుడు, నీకు స్వస్థత అనుగ్రహించగల దేవుడు, నిన్ను విడిపించగల దేవుడు. ఆ ఉన్నతమైన దేవుడు నీతో ఈ మధ్యాహ్నం మాట్లాడుతున్నాయిగా, నేను బాగు చేయాలని ఇష్టపడుతున్నాయిగా, నేను విడిపించాలని ఇష్టపడుతున్నాయిగా. మౌనంగా వెళ్ళొద్దు, మౌనంగా వెళ్ళొద్దు. నీ కుటుంబంలో ఉండే శాపం, నీ కుటుంబంలో ఉన్నటువంటి రోగము వెళ్ళిపోవాలంటే నువ్వు పాపక్షమాపణ పొందాలా. పాప నిమిత్తమై పశ్చాత్తాపడు. యేసయ్య బాగు చేస్తాడు, యేసయ్య విడిపిస్తాడు, యేసయ్య విమోచిస్తాడు, యేసయ్య నిన్ను కరుణిస్తాడు. ఆ దేవుని ప్రేమ గొప్పది, ఆ దేవుని ప్రేమ గొప్పది, ఆ దేవుని ప్రేమ గొప్పది. ఈ మధ్యాహ్నము ప్రియులరా మీ కొరకు ప్రార్థన చేస్తాము. యేసయ్య నాకు కావాలా, నేను పాప నిమిత్తమే నేను పశ్చాత్తాపన్నా, నాకు అనగా ఈ లోకం వద్దు, నాకు పరలోకం కావాలా, నా కొరకు యేసయ్య కలవలో రక్తము కార్చినాడు అన్న వాళ్ళు ఎవరైనా చేయి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. నాకు పరలోకం కావాలా, అమ్మా యేసయ్య నీ పాపలు క్షమించింది అక్క, అక్క యేసయ్య నీ పాపములు కూడా క్షమించి నిత్యత్వంలో నిన్ను సదాకాలమైన నిన్ను ఉంచుకుని గాక. అక్క యేసయ్య నీ పాపములు కూడా క్షమించి నిత్యత్వంలో సదాకాలము ఆయన నిన్ను తనతో ఉంచుకుని గాక. పరలోక రాజ్యము కావాలనుకుంటే, లోకం మొదలుపెట్టి నిత్యత్వంలో నువ్వు ఉండాలనుకుంటే భూమి మీద నీ పాపములు ఒప్పుకోవాలా. నాకు పరలోకం కావాలన్నా నా కొరకు ప్రార్థన చేయవా అన్నవారు ఎవరైనా ఉంటే మీ చేయి చూపించండి. అమ్మా యేసయ్య నీ పాపములు కూడా క్షమించునిగాక, అక్క యేసయ్య నీ పాపములు కూడా క్షమించునిగాక, నిత్యత్వంలో నిన్ను తనతో ఉంచుకునిగాక, నీ పేరు జీవగ్రంథములో రాయబడునుగాక. దేవుని ప్రేమ గొప్పది, దేవుని ప్రేమ గొప్పది, ఉన్నతమైనది, శాశ్వతమైనది. ఆ యేసయ్య కలవరలో కేక వేస్తూ వచ్చినాడు, నువ్వు నా కావాలా, అమ్మా యేసయ్య నీ పాపములు కూడా క్షమించునిగాక. ఇంకా ఎవరైనా చివరిసారిగా అడుగుతున్నాం, ప్రార్థన చేస్తాం. దేవుని ప్రేమ గొప్పది, దేవుని ప్రేమ ఉన్నతమైనది, దేవుని ప్రేమ ఉన్నతమైనది. యవనస్తులు, యవన బిడ్డలు పాపములో లోకములో జీవించి జీవితంలో పడు చేసుకొనొద్దు. యేసయ్యకు జీవితాన్ని ఇవ్వండి, యేసయ్యని అంగీకరించండి, యేసయ్య కొరకే బ్రతకండి. ఇంకెవరైనా చివరిసారిగా ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా ప్రేమగల తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నా ప్రభా, మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు. గొప్ప దేవుడు, బిడ్డలు నీ మాటలు విన్నారయ్యా, మీరే వారి జీవితంలో కరం జరిగించండి అయ్యా, వారిని నీ కొరకై బ్రతికినట్లు చేయండి అయ్యా, వారి కుటుంబాలను దీవించండి అయ్యా, వారి కుటుంబాల్లో సమృద్ధి అనుగ్రహించండి అయ్యా, వారిని మీరు ఆస్వాదించండి అయ్యా, ఆరోగ్యవంతులుగా చేయండి అయ్యా, నీ రాజ్యంలో నీతో నిత్యత్వం సదాకాలం ఉన్నట్లు సిద్ధపరచండి అయ్యా. మీకు కొందనాలు చెల్లిస్తుంటున్నాం. తీర్మానించుకున్న బిడ్డలందరినీ కనికరించు అయ్యా. ఇంకెరిగిన వారు ఉన్నారు, యాత్రికంగా జీవించే బిడ్డలు ఉన్నారు, వారిని కూడా కనికరించు. ఒక దినాన నీ ఎరుగునట్లు చేయమని నీ కొందనాలు చెల్లిస్తూ మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. అది కొంచెం కట్ చేసి